రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని జగ్గంపేట నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్లు అన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ కెర్లంపూడి మండలంలోని రామచంద్రపురం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజలు కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఉదయం నుంచి స్వచ్ఛందంగా ఓట్లేసేందుకు తరలివస్తున్నారని తెలిపారు. ఖచ్చితంగా రాష్ట్రంలో నియోజకవర్గంలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒక చరిత్రాత్మకమైనటువంటి మార్పు రావడానికి నాంది పలికేటటువంటి ఎన్నికలుగా భావించాలి. అందుకే ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను అభ్యర్థించదలిచాను. ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన ఏ రకంగా సాగింది అన్నది 5 సంవత్సరాల పాలన అన్ని వ్యవస్థల్ని కూడా ఇబ్బందులు పాలు చేసి చాలా చారిత్రక నష్టం చేసినటువంటి పరిస్థితులు. ఈనాడు ఆ వ్యవస్థలన్నిటినీ కూడా పునర్వ్యవస్థీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజాస్వామ్యవాదుల మీద. కాబట్టి ఆలోచించి ఓటేయండి, అందరూ వచ్చి ఓటేయండి, మార్పును కోరుకునేటటువంటి విధానంలో ఆలోచన చెయ్యండి అని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ఓటర్ మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు జనం ఎప్పుడెప్పుడా అని చూసే పోలింగ్ వచ్చింది. జనం ఇప్పుడు ఒక 20 రోజుల కింద డిసైడ్ అయిపోయారు బై బై జగన్ అని చెప్పడానికి. ఈరోజు బై బై జగన్ అని చెప్పేసి ఓట్లు కూటమికి భారీ స్థాయిలో ఈరోజు ఓట్లు ఆడవాళ్ళు మగవాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తీసుకున్న స్టాండ్కి జనమందరూ ఆయన్ని నమ్మి, మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈరోజు జనమందరూ వన్ సైడ్ ఎలక్షన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆ స్పీడ్ చూస్తుంటే 140 సీట్లు వస్తాయని మేమందరం అంచనా వేస్తున్నాం. కాబట్టి ఈసారి డెఫినెట్గా బై బై జగన్, వెల్కమ్ టు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు అని జనం చెప్తున్నారు. అలాగే మా జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి అయిన జ్యోతుల నెహ్రూ గారికి, మా జనసేన పార్లమెంట్ అభ్యర్థి ఉదయశ్రీని గారికి భారీ మెజార్టీతో జనం నెగ్గించడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా అందరూ వన్ సైడ్ ఓట్లు వేస్తున్నారని మేము భావిస్తున్నాం.